వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి, చాలా సీరియస్ ఇష్యూ. వార్త ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇంకో కీలక మలుపు అంటున్నారు. చంద్రబాబు నాయుడుతో సహా మొత్తం 37 మంది నిందితుల మీద కేసు ముగించడం మీద ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి మాజీ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు. ఇదే వేము కొండలరావు గారు ఎవరనేది తర్వాత మాట్లాడుకుందాం. సిఐడి పోలీసులు ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్టు, కోర్టు ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా పిటిషన్ దాఖలు. ఈ కేసులో 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్న ఆరోపణల మీద 54 రోజులు రిమాండ్లో ఉన్న చంద్రబాబు ఫిర్యాదుదారుడు 164 స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కేసు ఏ విధంగా ముగించారన్న కోర్టు ఉత్తర్వులు ఇప్పించాలన్న పిటిషనర్ తరఫున వాదనలు వినిపించబోతున్నటువంటి మాజీ జడ్జి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడైనటువంటి న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వకపోతే మేము హైకోర్టును ఆశ్రయిస్తాము అని చెప్పి పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చెప్పారు. జనవరి 19న దీన్ని విచారిస్తాము అని చెప్పి ఏసీబీ న్యాయస్థానం వారు చెప్పారు. ఇంకో కేసు కొట్టించుకోవడానికి, అవమానం మొదలడానికి సిద్ధంగా ఉన్నారనేదే ఇక్కడ సారాంశం అనుకోవాలంటే. అసలు ఎవరండి ఈ కొండలరావు అనేటువంటి మాజీ రైల్వే ఉద్యోగి? ఎవరు? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే కోర్టుకి పిటిషన్లు వేయడం అనేది తప్పేమీ కాదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం తెలుసుకోవాలనేటువంటి దాంతో పాపం ఒక సిటిజన్గా ఆయన వేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశమే. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే బిఫోర్ దట్ అసలు కోర్టుకి వెళ్ళడానికంటే ముందుగానే జడ శ్రవణ్ కుమార్ గారినే మొత్తం అడిగితే పోయేది కదా. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాకు గుర్తున్న సమాచారం మేరకు స్కిల్ డెవలప్మెంట్ సమయానికే జడ శ్రవణ్ కుమార్ గారు పాపం చాలా కష్టపడ్డారు, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. అసలు 17A సంబంధించి కావచ్చు, అనేక టీవీ డిబేట్లలో ఆయన వాదించినటువంటి తీరు అక్రమంగా పెట్టారు అని ఇవన్నీ కూడా చూసాము. జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది తెలిసే ఉంటుంది. ఎన్నికలు అయిపోయాయి, తిరగబడ్డ తర్వాత ఫలితాలు మారాయి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. వచ్చిన తర్వాత అసలు ఈ కేసులో ఏం జరిగింది ఏంటి అనే దానికి పూర్తి కేసు డైరీ అనేటువంటిది అన్అఫీషియల్గా అయినా సరే ఆయనకి మొత్తం వివరాలన్నీ తెలిసే ఉంటాయి యాజ్ అ అడ్వకేట్. సో అలా తెలిసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏసీబీ కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేస్తున్నారు అంటే గతంలో ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్కి విరుద్ధంగా ఇప్పుడు వాదించబోతున్నారు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక ఈ కొండలరావు గారు అనేటువంటి వ్యక్తి, వేము కొండలరావు గారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించకూడదు అనేటువంటి పాయింట్ని రేస్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేయడం, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడానికి వీలు లేదు, ఎందుకు పెడుతున్నారు, అసలు రాజ్యాంగంలో లేదు కదా, ప్రోటోకాల్లో లేదు కదా అని పిటిషన్ వేసినటువంటి వ్యక్తి కూడా సదరు కొండలరావు గారే. అంటే కూటమి తరఫున ఏదున్నా సరే ఒక పిటిషన్ దాఖలవుతోంది అంటే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు సదరు మాజీ రైల్వే ఉద్యోగి కొండలరావు గారు. మేబీ అఫిలియేటెడ్ టు జై భీమ్ భారత్ పార్టీ అనుకుంటా, అందుకని చెప్పి జడ శ్రవణ్ కుమార్ గారు ఆయన్ని ముందు పెట్టి, యాక్చువల్గా అయితే జడ శ్రవణ్ కుమార్ గారే ముందు పిటిషన్ మూవ్ చేసేయచ్చు ఆయన పేరు మీద. బట్ ఆయన పేరు మీద మూవ్ చేస్తున్నారు అంటే మరి పరస్పర విరుద్ధమైనటువంటి ఇవన్నీ వస్తాయి కాబట్టి చేయలేదేమో. సో ఆయన తరఫున ఇప్పుడు వాదించేది ఈయనే. వాదిస్తూ చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే చెప్పాంగా, ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు కూడా ఇవ్వకపోతే ఏది ఈ సిఐడి పోలీసులు ఫైల్ చేసినటువంటి ఫైనల్ రిపోర్టు మరియు కోర్టు ఉత్తర్వులు ఇప్పించాలి. ఎందుకింత స్పెషల్ ఇంట్రెస్టో తెలియనటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు, 370 కోట్ల రూపాయలకి సంబంధించి ఆరోపణలు చేశారు. వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. వాస్తవాలు బయటకు వచ్చి మనీ ట్రయల్ అనేది ఎక్కడా జరగలేదు అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీల్ చేస్తుందన్నారు, అది కూడా ఏమీ లేదని చెప్పింది క్లియర్ కట్గా చెప్పింది. 37 మంది నిందితులకి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అన్నీ చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళి వాదించడము, ఆ కేసు డైరీ ఇది అదంతా తెప్పించుకోవడం. చూద్దాం, 19వ తేదీ అని అంటున్నారు కదా, 19వ తారీఖుని ఏం చెప్తుంది కోర్టు అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.